హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, ఈ ఇయర్లో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్ ఏదైతే బాక్స్ ఆఫీస్లో హైలీ కలెక్ట్ చేసిందో, సో వాటిని గురించి మనమైతే ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ 2024 అనేది అయిపోయిందనమాట ఈరోజుతో. సో ఇంకా రేపటికి వస్తే కొత్త సంవత్సరం, కొత్త రోజు అనమాట. సో మీరు చెప్పండి, ఈ 2024లో కొంతమందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా గోల్స్ ఉంటాయి. సో వాటిని మనం రీచ్ అవ్వాలి అనుకుంటాం స్టార్టింగ్లో, బట్ ఎండింగ్ వచ్చే వరకు అవన్నీ మనం రీచ్ అయ్యింటామో అని అడిగితే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. సో అలా మీరు చెప్పండి, ఈ 2024లో మీరు అనుకున్న గోల్, అనుకున్న డ్రీమ్ రీచ్ చేయాలా లేదా అనేసి. అండ్ ఈ ఇయర్లో మీరు అనుకున్న విషయం జరిగిందా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ జరిగినా కంగ్రాచులేషన్స్, జరిగితే కంగ్రాచులేషన్స్, జరగకపోతే బాధపడకండి. ఈ ఇయర్ కాకపోతే ఇంకొచ్చే 2025లో మనం అనుకున్నది సాధిద్దాం. టు మై సబ్స్క్రైబర్స్, టు మై ఆడియన్స్, ఎవ్రీవన్, విషింగ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో కాస్త అయిపోయి ఉందనుకుంటా న్యూ ఇయర్కి. సో ఈ ఇయర్ అందరికీ ఎలా గడిచింది అనేది నాకు తెలియదు, బట్ మంచిగా ఉంటే హ్యాపీ, కొంచెం ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే గుండెలో పెట్టుకోండి. వచ్చే ఇయర్ ఖచ్చితంగా అందరికీ ఒక మంచి ఇయర్గా మనం అనుకున్నది జరిగి, మన లైఫ్లో ఏవైతే అనుకుంటున్నామో గోల్, డ్రీమ్ అనేది, సో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. మనమంతా ఈ 2025లో సంతోషంగా మన జీవితాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన ఫ్రెండ్స్తో కొనసాగించాలనేసి నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. సో మీరు కూడా మీకు అని మీ చుట్టూ ఉన్న వారికి దేవుడిని కోరుకోండి, దేవుడా నాకు అన్నీ మంచి జరిగేలా చూడనేసి. ఈ లోకంలో ఏమైనా సరే మనం అడగాలి, లేకపోతే మనం చేయాలి, అప్పుడుదా మనకి అన్నీ జరుగుతాయి. సో మనం అడగకుండా, మనం ఏం చేయకుండా ఉంటే ఏది కూడా మన లైఫ్లో ఉండదు, జరగదు. సో ఫస్ట్ గుండెల్లో అనుకోండి, మనం అనుకున్నది జరగాలనేసి. అండ్ దానికి తగినట్టు మీ యొక్క హార్డ్ వర్క్ పెట్టండి. ఖచ్చితంగా ఈ 2025 అనేది అందరికీ ఒక హ్యాపీ ఇయర్గా ఉంటుంది అనుకుంటున్నా. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, ఆల్రెడీ చెప్పాను, 2024లో బాక్స్ ఆఫీస్ వైజ్గా టాప్ 10 మూవీస్ ఏదైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ఈ 2024లో మీరు ఎన్ని సినిమాలు థియేటర్స్లో చూశారు, ఎన్ని సినిమాలు ఓటీటీలో చూశారు అనేసి తెలిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఈసారి చాలా చాలా తక్కువ సినిమాలు థియేటర్స్లో చూశాను అనమాట, ఎక్కువ సినిమాలు ఓటీటీలో చూశాను ఫర్ సమ్ పర్సనల్ రీజన్స్. యాక్చువల్గా నాకు ఓటీటీలో కంటే థియేటర్లో సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా చాలా ఇష్టము. బట్ కానీ ఈ 2024కి వస్తే నాకు అంతగా ఏమీ పెద్దగా లేదనమాట. సో అందుకే థియేటర్ పోయే అంత మైండ్ సెట్ కూడా లేక, సో ఇంట్లోనే కూర్చొని మూవీస్ ఎక్కువ చూశాను. హోప్ఫుల్ ఈ 2025 బాగుంటుంది అనుకుంటున్నా, చూద్దాం. సో 10th మూవీ వచ్చి నా సామీరంగా. సో ఈ సినిమాని వచ్చి విజయ్ అనేవాళ్ళు డైరెక్ట్ చేస్తుంటారు. ఈ సినిమాలో నాగార్జున గారు హీరో. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే, ఈ సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు. అండ్ ఈ సినిమా వరల్డ్ వైడ్ సో ఈ సినిమా ఓవరాల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చి 37 కోట్లు అని చెప్తున్నారు. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్గా ఒక హిట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ ఇయర్లో రిలీజ్ అయిన కా. సో ఈ సినిమాని తీసింది సందీప్ సుజిత్. అండ్ ఈ సినిమాలో కిరణ్ అన్న వచ్చి హీరోగా చేస్తుంటాడు. సో ఈ సినిమా యొక్క బడ్జెట్ వచ్చి 20 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్గా 40 కోట్లు కలెక్ట్ చేసిన అంటున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్గా చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్. అండ్ కంటెంట్ వైజ్గా ఓవరాల్ మూవీగా చూస్తే ఇది ఒక మంచి సినిమా, సూపర్గా ఉంటుంది అసలు. నెక్స్ట్ వచ్చి సరిపోదా శనివారం. సో ఈ సినిమాకి వచ్చి
డైరెక్షన్ వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని యాక్ట్ చేస్తుంటాడు హీరోగా. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 55 కోట్లు. ఈ సినిమా ఓవరాల్గా 102 crores పైన బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసిందనమాట. సో మీరు చెప్పండి, నా సామిరంగా, కా, శనిపోద శనివారం ఈ 3 సినిమాలు మీకు నచ్చుతాయో నచ్చడం అనేసి, అండ్ నచ్చితే ఎందువల్ల అనేది కూడా రీజన్ కింద కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటా. నెక్స్ట్ వచ్చి లక్కీ భాస్కర్. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి వెంకీ అట్లూరి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ వచ్చి మెయిన్ హీరోగా నటించుంటారు. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చి 40 కోట్లు. కానీ ఈ సినిమా వరల్డ్ వైడ్గా 110 కోట్ల పైన బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసింది. సో ఈ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ చెప్పచ్చు. ఒక సూపర్ అయిన సినిమా ఈ లక్కీ భాస్కర్. ఈ ఇయర్లో వచ్చిన తెలుగు సినిమాలో ముఖ్యంగా రైటింగ్ పరంగా చెప్పాలి, తీసుకున్న కథకి సూపర్గా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేస్తుంటారు వెంకీ అట్లూరి గారు. అండ్ దుల్కర్ సల్మాన్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది ఈ సినిమా చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఒక మంచి కంటెంట్, సూపర్ అయిన సినిమా ఈ ఇయర్లో వచ్చిందని చెప్పొచ్చు మనకి. సో ఎంతమందికి ఈ సినిమా ఇష్టం అనేది చెప్పండి. నాకైతే ఈ సినిమా చాలా చాలా ఇష్టం అనమాట. ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ మూవీ చెప్తాను. నెక్స్ట్ వచ్చి టిల్లు స్క్వేర్. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మాలిక్ రామ్. సో ఈ సినిమాలో మెయిన్ లీడ్గా వచ్చి మన సిద్ధు అన్న మెయిన్ లీడు హీరో. సో ఈ సినిమా బడ్జెట్కి వస్తే 40 కోట్లు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో 130 కోట్ల పైగా బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో డీజే టిల్లు వచ్చి నేను థియేటర్స్లో చూడలేదు, డైరెక్ట్గా టీవీలో చూసాను ఓటీటీలో రిలీజ్ అయినాక. బట్ ఈ టిల్లు స్క్వేర్ అనేది ఎట్లయినా థియేటర్స్లో చూడాలనేసి నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసిపోయినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ సినిమా. నాకు సూపర్గా ఉంటుంది ఈ సినిమా, బాగా కామెడీగా ఉంటుంది. సో మీరు చెప్పండి, ఈ టిల్లు స్క్వేర్ సినిమా మీకు నచ్చదనేసి. అండ్ ఈ సినిమా మీరు థియేటర్లో చూసారా లేదా ఓటీటీలో చూసారా అని చెప్పండి. నెక్స్ట్ వచ్చి గుంటూరు కారం. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి త్రివిక్రమ్. అండ్ ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చి మెయిన్ లీడ్ హీరో. ఈ సినిమా బడ్జెట్ వస్తే 130 కోట్లు. ఈ సినిమా ఓవరాల్గా 180 కోట్లు పైగా బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసింది అనమాట. సో ఈ సినిమాకి వచ్చింది నెగిటివ్ రెస్పాన్స్, మిక్స్డ్ రెస్పాన్సే. పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఏం రాలేదు. ఈవెన్ నాకు కూడా ఈ సినిమా యావరేజ్గానే ఉంటుంది. బట్ ఈ సినిమా నాకు నచ్చిన ఒక విషయం వచ్చి మహేష్ బాబు గారు, వాళ్ళ యొక్క యాక్టింగ్, స్క్రీన్ ప్రెసెన్స్, డ్యాన్స్, ర్యాంపేజ్ అసలు. బట్ ఇంకొంచెం స్క్రీన్ ప్లే పైన కాన్సన్ట్రేషన్ పెట్టుంటే అలా వైకుంఠపురంలో ఆ లెవెల్లో హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. ఏంటంటే అలా వైకుంఠపురం స్టోరీ, ఈ సినిమా స్టోరీ దాదాపు ఒకేలాగే ఉంటుంది, పెద్దగా ఏ మార్పులు ఉండదన్నమాట. బట్ అయినప్పటికీ సో ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా వచ్చి ఒక యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ ఏమిదా యావరేజ్ అయినా నియర్ బై 1 year అవుతుంది ఈ సినిమా వచ్చి. ఇంకా 10 daysలో 1 year అవుతుంది కదా. ఇప్పటిదాకా రమణ గారిని తలుచుకొని ఒక్కరోజు కూడా లేదు. సో వాట్సాప్ స్టేటస్లోనో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో, యూట్యూబ్లోనో ఏదో ఒక చోట ఒక్కరోజుకి ఒక్కసారినైనా రమణ చూడకుండా నేను ఉన్నాను. సో మీరు చెప్పండి, మీరు ఈ 1 yearలో రమణాని ఎన్నిసార్లు చూస్తారు? రోజు చూస్తారా, అప్పుడప్పుడు చూస్తారా అనేసి. అండ్ మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో నాకు ఈ సినిమా రమణ అనే క్యారెక్టర్ వచ్చి ఫేవరెట్ అని చెప్పచ్చు కలేజ తర్వాత. సో అంత సూపర్గా ఉంటుంది మహేష్ బాబు వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చి హనుమాన్. ఈ సినిమాను వచ్చి ప్రశాంత్ వర్మ తీసింటారు. ఈ సినిమాలో హీరోగా తేజ సజా అనేవాళ్ళు ఉంటారనమాట. ఈ సినిమా బడ్జెట్ వస్తే 40 కోట్లు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో 300 కోట్ల పైనగా కలెక్షన్ చేసింది. సో ఇది చిన్న విషయం కాదు. సో 50 కోట్లు కూడా లేని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ 300 కోట్లు అంటే ఎన్ని టైమ్స్ ఈ సినిమా ప్రాఫిట్ చూసుకోండి. సో యాక్చువల్ కావాల్సిన ఇదే. ఒక సినిమా
హై బడ్జెట్లో పెట్టి చేసి మేము ఇన్ని కోట్లు కలెక్ట్ చేసినామని చెప్తే అది ఎంతవరకు హిట్ అని కాదు. సో 40 కోట్లు అనేది పెద్ద అమౌంట్ కాదు, చిన్న అమౌంట్ కాదు. సో 40 కోట్లు బడ్జెట్ పెట్టుకుని 300 కోట్లు పైగా కలెక్ట్ చేయడం అనేది పెద్ద విషయం అది. సో ఇలా చిన్న డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చిన్న బడ్జెట్తో మంచి సినిమా తీస్తే దాన్ని ఆడియన్స్ ఎట్లయినా చూస్తారు. ఎన్నిసార్లైనా థియేటర్స్ చూస్తారు, ఎంతైనా బాక్స్ ఆఫీస్లో ఈ సినిమా వసూలు చేస్తుంది అనేది ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ సినిమాలో సంక్రాంతికి వచ్చినాయి అన్నమాట. సో సంక్రాంతికి మహేష్ బాబు గారి గుంటూరు కారం, హనుమాన్, వెంకటేష్ గారి సైంధవ్, నాగార్జున గారి నా సామిరంగా 4 సినిమాలు వచ్చినాయి. సో ఇన్ని సినిమాలు కాంపిటీషన్గా ఉన్నా, సో ఒక స్మాల్ బడ్జెట్ మూవీ, పైగా పెద్ద హీరోలు లేరు, పెద్ద టెక్నీషియన్స్ లేరు, ట్రస్ట్ అనేది ఉండాలి. మనం తీసుకున్న కంటెంట్, మనం తీసిన విధానం ఖచ్చితంగా ఆడియన్స్ నచ్చుతుంది అనే ఒక నమ్మకం, దాంతో కాకుండా మంచిగా ఉండాలన్నమాట. ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద హిట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము మంచి సినిమా తీస్తున్నాం అని చెప్తారు, బట్ ఆడిపోతే ఏముండదు, ఏమీ లేదు అని కమెంట్ చేస్తే మీకు సినిమా చూడడం రాదు అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం నాకు అర్థం కావడం లేదు. సో మీరు చెప్పండి, మీరు ఇలాంటి విషయాలు ఫేస్ చేశారా? మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో పోతాం ఒక సినిమాకి. సో ఆ సినిమా బాగలేకపోతే టక్కుని మీకు ఆడియన్స్కి సినిమా చూడడం రాదండి, మేము బాగా తీసినామంటున్నారు. సో ఇదంతా ఏమీ అర్థం కాలేదు. సో ఈ హనుమాన్ అనేది ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. సో ముందు చెప్పినట్టే 40 కోట్ల బడ్జెట్తో 300 కోట్లు పైగా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో ఆల్ క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఒక మంచి ఇదనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది ఉండాలి, మంచిగా సినిమా తీస్తానేసి. సో అలాంటప్పుడే ఇలాంటి న్యూ కమ్ డైరెక్టర్స్ వస్తారు, పెద్ద క్రియేషన్ చేస్తారనమాట బాక్స్ ఆఫీస్లో. సో మీరు చెప్పండి, ఈ హనుమాన్ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా? నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం చెప్తాను ఈ ఇయర్లో వచ్చిన దాంట్లోనే. నాకైతే చాలా ఇష్టం. సో మీరు చెప్పండి, మీకు ఈ హనుమాన్ సినిమా ఇష్టం లేదా అనేసి. నెక్స్ట్ వచ్చి దేవరా పార్ట్ 1. ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి కొరటాల శివ గారు అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న యాక్ట్ చేస్తుంటారు హీరోగా. ఈ సినిమా బడ్జెట్కి వస్తే 250 కోట్లు, కానీ ఈ సినిమా 450 కోట్లు పైగా బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. దేవరా పార్ట్ 1 విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుంది. ఈ సినిమా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. దాని తప్పితే స్టోరీ అనేది తీసుకుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా ఈ సినిమాకి అంత స్ట్రాంగ్గా ఉండదు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అంటే దానికి ఒకే ఒక కారణం వచ్చి ఎన్టీఆర్ గారే. వాళ్ళే ఈ సినిమా లేకపోతే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. సో ఇది ఎంతమంది దీనికి నేను చెప్పిన విషయానికి మీరు అగ్రీ అవుతున్నారో చెప్పండి. ఎందుకంటే సో మనకి తెలుసు కదా ఏ సినిమాలు హిట్ అవుతాయి, ఏ సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేసి. సో అట్లా. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి అనిరుద్, వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ప్లస్గా వచ్చిందనమాట. సో ఈ సినిమా ఓవరాల్గా బాక్స్ ఆఫీస్లో ఒక సూపర్ హిట్, ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అనమాట. సెకండ్ వన్ కల్కి 2898 AD. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నాగశ్విన్ అండ్ ఈ సినిమాలో ప్రభాస్ అన్న వచ్చి మెయిన్ లీడ్ హీరో. సో ఈ సినిమా యొక్క బడ్జెట్ చూస్తే 550 కోట్లు అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఫేజ్గా 1000 కోట్లు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసి ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా వచ్చిందనమాట. కల్కి 2898 AD ఈ సినిమా పైన అంచనా అనేది చాలా ఎక్కువగా ఉండింది. కానీ కొంతమందికి ఈ సినిమా ఆడుతుందో ఆడదు అనే ఒక డౌట్లోనే ఉన్నారు చాలామంది. సో ఎందుకంటే ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ అలాంటిది. బట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందనమాట బాక్స్ ఆఫీస్లో. అండ్ ఈ ఇయర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ మూవీ అంటే ఇది అని చెప్తా. ఈ సినిమాని నేను ఫస్ట్ వచ్చి తిరుపతిలో కృష్ణతేజ 4Kలో చూసినాను, అది కూడా 3Dలో. సో చూసి ఎంజాయ్ చేసాం నేను మా ఫ్రెండ్స్. దాని తర్వాత నెల్లూరు డిస్టిక్లో ఉండే సూలూరుపేట ఆ ఊర్లో
ఎపిక్ స్క్రీన్ ఉంది కదా, చాలామంది తెలిసి ఉంటుంది ఎపిక్ స్క్రీన్. సో దాంట్లో ఈ సినిమాని రెండోసారి పోయి చూశాను. ఎక్స్ట్రాడినరీగా ఉండింది ఎపిక్ స్క్రీన్లో సినిమా చూసినప్పుడు. సో మీరు చెప్పండి, ఈ సినిమాని మీరు ఎన్నిసార్లు థియేటర్స్లో చూస్తాను అనేసి. నేనైతే 2 సార్లు థియేటర్స్లో చూశాను. ఓటీటీలో కూడా 2-3 సార్లు చూస్తుంటాను. సూపర్ అయిన సినిమా ఇది. ఒక డైరెక్టర్ విజన్ అనేది ఉండాలి, మనం ఏం తీస్తున్నాం, ఇది ఎట్లా పోతుంది అనేసి. సో నాగ్ అశ్విన్కి సూపర్ అయిన క్లారిటీ, సూపర్ అయిన వాళ్ళ యొక్క డైరెక్షన్ అనేది ఈ సినిమాలో ఉంటుంది. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అయినంత వరకు త్వరగా తీసి రిలీజ్ చేస్తా అనుకుంటున్నా. బట్ అంత త్వరగా అయితే రాదు, ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ చిన్న సినిమా కాదు. సో అది కాకుండా ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపిక, వాళ్ళు ఇంకా చాలామంది అనమాట. సో వాళ్ళందరూ వాళ్ళకి సపరేట్ సినిమాస్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క కాల్ షీట్, వాళ్ళ యొక్క టైం అంతా చూసుకొని ఈ సినిమాకి మళ్ళీ యాక్ట్ చేస్తారు సెకండ్ పార్ట్లో. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. సో మీరు చెప్పండి, ఎంతమంది మీరు ఈ సినిమా నెక్స్ట్ పార్ట్కి వెయిట్ చేస్తున్నారు అనేసి. ఈ సినిమాలో నాకు నచ్చిన ఒకే ఒక సీన్ చెప్తాను. అంటే ఫుల్ మూవీ నచ్చుతుంది, బట్ హైలీ ఒక భయంకరమైన థియేటర్కి వెళ్ళరా బాగా సూపర్ అనిపించిన సీన్ వచ్చి ఈ సినిమా యొక్క క్లైమాక్స్ ఫైటే. సో ఇది ఎంతమందికి మీరు అగ్రి చేస్తున్నారు చెప్పండి. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ చెప్పచ్చు ఇంటర్వల్, క్లైమాక్స్లో వచ్చి ఆ సీన్. చూద్దాం నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అనేసి. మీరు చెప్పండి, ఈ సినిమా మీరు థియేటర్స్లో చూసారా లేక ఓటీటీలో చూసారా అనేసి. నెక్స్ట్ ఈ ఇయర్లో 2024 సంవత్సరంలో రిలీజ్ అయిన తెలుగు మూవీ, హైలీ కనెక్టెడ్ మూవీ ఏమిరా అంటే పుష్ప ది రూల్. ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి సుకుమార్. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తుంటారు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు తెలుగులో. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత హైప్ ఉంది అనేసి అందరికి తెలుసు. బట్ ఈ హైప్ని దాటి ఎలాగైనా ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి అని కొంతమంది వెయిట్ చేసి తిరుగుతున్నారు. బట్ అది ఏది కూడా వాళ్ళ వల్ల కాలే. ఈ సినిమా అరౌండ్ 1500 crores పైగా కలెక్ట్ చేసి ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా అయిందన్నమాట. సో ఎంత సూపర్ అయిన విషయం అసలు. ఈ ఇయర్లో వచ్చిన 2 తెలుగు సినిమాలు 1000 కోట్లు కొట్టినాయి. సో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పచ్చు మనకి ఈ ఇయర్ 2024. సో కల్కి 2898 AD ఈ సినిమా 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ కొట్టింది. అదేలాగా పుష్ప 2 ఈ సినిమా కూడా 1000 కోట్ల పైగా కలెక్ట్ చేసి 1500 crores కలెక్ట్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఒక ఇండస్ట్రీ ఎదగాలంటే ముఖ్యంగా కావాల్సింది మంచి మంచి టెక్నీషియన్స్, మంచి డైరెక్టర్స్. సో వీళ్ళిద్దరూ ఉంటేనే ఖచ్చితంగా ఈ సినిమాలు అనేవి హిట్ అవుతాయి. అండ్ దాంతోపాటు మంచి యాక్టర్స్ కూడా ఉండాలి. సో పుష్ప 2 1500 crores క్రాస్ అయిందంటే దానికి ముఖ్యమైన రీజన్ వచ్చి అల్లు అర్జున్ గారు. ఎందుకంటే వాళ్ళ యొక్క యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చిన్నగా లేదు అసలు. అండ్ సుకుమార్ గారి రైటింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండేది ఈ సినిమాలో. ప్రతి ఒక్కటి ఈ సినిమా బాగుంటుంది. బట్ కొన్ని సీన్స్, కొన్ని రైటింగ్స్ అనేది ఏంద్రా ఇది అనేలా ఉంటుంది. బట్ ఓవరాల్గా తీసుకున్న స్టోరీకి సూపర్ అయిన డైరెక్షన్, సూపర్గా తీసుకుంటారు ఈ సినిమాని. ఈ ఇయర్లో వచ్చిన హైయెస్ట్ కలెక్టర్ తెలుగు మూవీ వచ్చి పుష్ప ది రూల్. సో అల్లు అర్జున్ గారి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. పుష్ప 2 ఎంతమంది థియేటర్స్లో చూశారు అని చెప్పండి. సో ఇదే ఈ 2024లో రిలీజ్ అయిన తెలుగు హైలీ కలెక్టెడ్ మూవీస్. 10 మూవీస్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. సో నీ చెప్పండి, ఈ సినిమాలు, ఈ 10 సినిమాలు చెప్పాను కదా, వీటిని దాటి ఏ సినిమాలు మీకు ఎక్కువ నచ్చుతాయి? ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఈ సినిమాలన్నీ మీరు థియేటర్స్లో చూసారా, ఓటీటీలో చూసారా అని కమెంట్ చేయండి. నెక్స్ట్ 2025లో రిలీజ్ అయ్యే సినిమాలు, ఏ సినిమాల కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే చాలా సినిమాల కోసం ఈ 2025లో వెయిట్ చేస్తున్నాను. సో అవన్నీ ఏంటనేసి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో అప్పుడు మనం వాటి గురించి ఫుల్గా మాట్లాడతాం అన్నమాట.
సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అనమాట. అండ్ అదేలాగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. వాటిని చెక్ చేస్తే చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.